హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నానో వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ కదండి. మన కార్తీక మాసం అంటేనే విష్ణువును శివును ఆరాధిస్తాం కదా, అందుకే పూజనైతే చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనము ఏ ప్లేస్లో అయితే చేస్తామో అక్కడ పూజా మందిరంలో కానీ హాల్లో కానీ ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట ప్లేస్లో పసుపుతో కాలికి ముగ్గు కూడా వేసి పైన పీట పెట్టి ఒక కొత్త వస్త్రం కానీ ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ వేయాలి. తర్వాత శివపార్వతుల ఫోటో, తర్వాత ఆ విష్ణు దేవుడు ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. నేను శివపార్వతుల ఫోటో అయితే పెట్టాను. శివపార్వతుల ఫోటో కూడా మామూలుగా మనం పూజా మందిరం పండుగ సందర్భంగా రూమ్ అంతా క్లీన్ చేసుకొని అన్ని ఫోటోలకు తూడ్చి బొట్లు, గంధం, కుంకుమలతో అలంకరణ చేయాలి. మా ఇంట్లో ఇది శివునిది ఇది ఉందండి. మా డెకరేస్ పర్పస్లో మేము ఇంట్లో హాల్లో పెట్టుకుంటామండి. ఎప్పుడు కూడా నేను పూజా మందిరంలో పూజ చేసినప్పుడు ఇది పెడతాను. తర్వాత విష్ణుమూర్తి అమ్మవారిది కూడా ఇది విగ్రహం ఉందండి మా ఇంట్లో. డెకరేషన్లా బాగుంటుందని చెప్పి పూజించుకోవడానికి నేను ఇక్కడ పీటనైతే ఏర్పాటు చేశాను కదా, అందుకే ఈ విగ్రహాలు కూడా పెట్టాను. తర్వాత వినాయకుడిని కూడా పెట్టుకోవాలండి. మనం ఏ పూజ చేసినా ముందుగా అయితే వినాయకుని ఆరాధన కంపల్సరీ. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ జరిగేలా చూడమని వినాయకుడిని ముందుగా అయితే ఆరాధించాలండి. తర్వాత శివునికి నంది అంటే ఇష్టం కదండి, అందుకే నేను నంది దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, 365 వత్తులు మనం ఈరోజు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా పూజ చేయలేని వారు ఈ ఒక్కరోజు 365 వత్తులు వెలిగించడం వల్ల మనం సంవత్సరం దీపారాధన చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుందండి. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు మరియు ఈ వత్తులు వెలిగించాలి. ఈ 365 వత్తులు ఏకాదశి తిథి నాడు కానీ సోమవారం నాడు కానీ తర్వాత ఏ రోజైనా కూడా నా ఏకాదశి సోమవారం కుదరలేని వాళ్ళు ఏ రోజైనా ఈ వత్తులను అయితే వెలిగించుకోవచ్చండి. కొంతమందికి కార్తీక పౌర్ణమి పండుగ పడదు కదండి, పడని వాళ్ళు ఏకాదశి రోజు కానీ సోమవారం రోజు కానీ ప్రత్యేక తిథుల్లో అయితే ఇవి మనం గౌరమ్మను చేసుకొని వత్తులను కూడా వెలిగించుకోవచ్చు. తర్వాత గుడిలో కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. ఏదైనా శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. తర్వాత విష్ణుమూర్తికి పూజ కూడా చేసుకుంటే బాగుంటుంది. నేను అందుకే తులసి దీపాలు కూడా పెట్టానండి పూజలో. అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉంటే, అన్నపూర్ణాదేవి కూడా పార్వతీదేవి స్వరూపమే కదండి, అమ్మవారిని పూజిస్తాం కదా, అందుకే అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉంటే మీరు పూజలో అయితే పెట్టుకోండి. నేను తులసి దీపాలను కూడా పెట్టుకున్నాను. ఇవి మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చాయి. ఈ మన కార్తీక మాసం అంతా కూడా ఈరోజు మనము దీపదానం కానీ 365 ఒత్తులు కానీ ఉసిరి దీపాలు కానీ వెలిగించడం వలన చాలా పుణ్యం అయితే వస్తుందండి. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో 365 వత్తులు తులసి దగ్గర కానీ పూజీ మందిరంలో కానీ వెలిగించిన తర్వాత గుడిలో దగ్గర శివాలయం ఉంటే శివాలయం, ఏదైనా గుడిలో ఉసిరి చెట్టు కింద కానీ మనం వెళ్ళి 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం పాటు చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుందండి. రోజు దీపారాధన చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, కంపల్సరీగా 365 వత్తులు వెలిగించండి. ముందుగా అయితే అన్ని దీపాలు ఏకవత్తితో ఇలా వెలిగించాలి. వెలిగించిన తర్వాత వినాయకునికి పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా గౌరమ్మను కూడా చేసుకోవాలండి. అమ్మవారిని కూడా నేను పెట్టాను చూశారు కదా, అమ్మవారిని కూడా చేసుకొని అమ్మవారిని కూడా పెట్టి వత్తులు వెలిగించుకోవాలి. గణపతి పూజ చేసేటప్పుడు శుక్లాంబరధరం అని చెప్పేసి అనుకొని తర్వాత గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలు కానీ అక్షంతలు కానీ సమర్పించాలి. తర్వాత స్వామివారికి దీపం ధూపం ఒక హారతి పాట వీలైతే పాడుకొని బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఉసిరి దీపాలు కూడా 5 కానీ 9 కానీ
తర్వాత పూజా మందిరంలో కానీ లేదంటే తులసి కోట ముందు కానీ వెలిగించండి. ఈ ఉసిరికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం చాలా మంచిది. తర్వాత ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే కూడా చాలా మంచిది, చాలా పుణ్యం అని చెప్పి అంటారు. అందుకే నేను ఉసిరి దీపాలు అయితే పూజలో పెట్టాను. మాకు బాల్కనీ చిన్నగా ఉంటుందండి. తులసి కోట దగ్గర పెట్టలేక ఓన్లీ ఇక్కడ పూజా మందిరంలోనే చేసుకొని వత్తులైతే ఇక్కడే వెలిగించుకున్నాను నేను. కార్తీక మాసం అంతా కూడా ఏ రోజైనా మనము సాయంత్రం కానీ పొద్దున కానీ దీపదానం కూడా చేయొచ్చండి. పొద్దున మనం ఏదైనా తినకముందే ఈ పూజ చేసుకోవాలి. దీపదానం కూడా ఏదైనా తినకముందే దీపదానము గుడిలో ఇస్తే చాలా మంచిది. వత్తులు వెలిగించిన తర్వాతనే మనం భోజనం చేయాలి. కార్తీక మాసం అంతా కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. కార్తీక మాసం అన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ వత్తులు మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది సెట్ అన్ని వత్తులు 365 365 అన్ని సెట్లు తెచ్చుకొని అందరూ వెలిగించాలి. లేదంటే ఇంటి యజమానైనా వెలిగించవచ్చు. మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల చేతితో కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. తర్వాత శివుని అష్టోత్తరాలు చదువుకుంటూ నేను పుష్పాలను అయితే సమర్పించాను. ఈ కార్తీక మాసం అంతా కూడా శివునికి వీలైతే నారికేల దీపము, రుద్రాక్ష దీపము సోమవారాలు వీలైనప్పుడు వెలిగించండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ పూజ చేసినప్పుడు ఉసిరి కొమ్మ కూడా పెట్టాలండి. ఫోటోకి పెట్టారు చూసారు కదా. మనం కార్తీక పౌర్ణమి రోజు పూజలో కంపల్సరీ ఉసిరి కొమ్మను కూడా ఉంచాలి. తర్వాత విష్ణుమూర్తికి కూడా అష్టోత్తరాలు చదువుకొని పుష్పాలను అయితే సమర్పించాను. స్వామివారికి ఈరోజు పులిహోర కానీ ఏదైనా పండు కానీ ఏదైనా చేసి పెడితే బాగుంటుంది కదండి నైవేద్యము. నేనైతే కేసరి సిరరవ్వతో చేసింది నైవేద్యం అయితే పెట్టాను. పులిహోర కానీ దద్దోజనం కానీ ఏదైనా పెట్టొచ్చు స్వామివారికి. మన శక్తి కొలది ఏదైనా పెట్టొచ్చండి. ఓపిక లేకపోతే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు అన్ని రకాలుగా చేయవచ్చు. మనకు పేషెన్స్ లేనప్పుడు ఏదైనా ఒక రకం పండు కానీ ఏదైనా ఒక రకం నైవేద్యం కానీ చేసి స్వామివారికి నైవేద్యం అయితే పెట్టాలండి. తర్వాత ముందుగా ఈ దీపాలను వెలిగించిన తర్వాత పూజ అయిపోయే ఎండింగ్లో ఉసిరి దీపాలను అయితే వెలిగించాలండి. ఉసిరి దీపాలు చివరిలో వెలిగించాలి. ముందుగా అయితే మామూలు దీపాలు వెలిగించుకోవాలి. మామూలు దీపాలు వెలిగించుకొని గణపతి పూజ అయిన తర్వాత శివునికి అష్టోత్తరము, తర్వాత విష్ణుమూర్తికి అష్టోత్తరము చదువుకొని నైవేద్యాలు అయితే హారతి పాట పాడుతూ నైవేద్యం అయితే సమర్పించాలండి. తర్వాత కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వీలు కాని వాళ్ళు ఏదైనా ఏకాదశి తిథి నాడు కానీ సోమవారం నాడు కానీ ఏదైనా గుడిలో కానీ ఇంట్లో కానీ ఖచ్చితంగా వెలిగించాలండి. మనము సంవత్సరం అంతా దీపారాధన చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఉద్యోగరీత్యా ఆరోగ్యం సహకరించక అలా వీలు కాని వాళ్ళు ఈ మాసంలో ఏ ఒక్క రోజైనా సరే 365 వత్తుల్ని వెలిగించడం వల్ల మనకు సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి. కార్తీక మాసం అంటేనే దీపానికి ప్రత్యేకత ఉంటుంది కదండి. మనం గుడిలో కూడా ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడము, మన ఇంట్లో కూడా సాయంత్రము ఇంట్లో పూజా మందిరంలో తర్వాత బయట గుమ్మం బయట కూడా దీపం పెట్టడము కంపల్సరీ చేస్తుంటారు. కొంతమంది కార్తీక పౌర్ణమి వరకే చేస్తుంటారు, కొంతమంది మాసం అంతా కూడా చేస్తుంటారు. నేనైతే ప్రతి సంవత్సరం మాసం అంతా చేస్తానండి. ఇంట్లో బయట దీపాలు పెడుతూ ఉంటాను. తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత పూజలో చూశారు కదా, ఉసిరి దీపాలు నేను చివరిగా వెలిగించాను. తర్వాత వత్తులు వెలిగించడానికి ముందు కూడా మనం కింద పసుపు రాసి ముగ్గు వేసి పైన కొత్త ప్రమిద తీసుకోవాలండి. కొత్త ప్రమిదలో నెయ్యిలో నానబెట్టిన వత్తులు వేసి మనం వెలిగించుకోవాలండి. హారతి ఇచ్చేసి నైవేద్యం కూడా చూపించాను. చివరన వత్తులు అయితే వెలిగించాను. మాకు తులసి కోట బాల్కన్లో చిన్నగా ఉంటుందండి. అక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ ఉండడం వలన నాకు వెలిగించుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి పూజా మందిరంలోనే కింద పీట పట్టేసుకొని ఇక్కడ శివుని ముందు నేనైతే వత్తుల్ని వెలిగించుకున్నానండి. తులసి ముందు వీలైన వాళ్ళు తులసి ముందు చక్కగా వెలిగించుకోవచ్చు. చూసారు కదా, నైవేద్యం కూడా కేసరి సమర్పించాను స్వామివారికి. నేను వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ప్రతి వీడియోలోనే చెప్తున్నాను,
ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.